ఫ్రెండ్స్, పెన్షనర్లకు ప్రభుత్వ ప్రకటన ఈపీఎఫ్ఓ చేంజ్. ఈ విషయాన్ని తెలియాలంటే కనుక ఆ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఉద్యోగుల భవిష్యత్ నిధి సంస్థ ఈపీఎఫ్ఓలో డిజిటల్గా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అయితే ఈపీఎఫ్ఓ 3.0తో 9 కోట్ల మంది చందాదారులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. మే లేదా జూన్ కల్లా కొత్త వెర్షన్ అందుబాటులోకి వస్తుందన్నారు. ఈ మేరకు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు. ఈపీఎఫ్ఓ వెర్షన్ 3.0తో సేవలు మరింత సులభతరం కానున్నాయని చెప్పారు. అయితే ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్లు, డిజిటల్ కరెక్షన్లు, ఏటీఎం ద్వారా విత్డ్రా వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఈపీఎఫ్ఓను మరింత సౌకర్యంగా సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ఈ మార్పుల వెనక ముఖ్య ఉద్దేశమని వివరించారు. అయితే క్లెయిమ్లు, కరెక్షన్ల కోసం ఫారాలు నింపడం, కార్యాలయాల చుట్టూ తిరగడం ఇవంటి ఇబ్బందులు కొత్త వెర్షన్తో తొలగిపోతున్నాయని మాండవీయ తెలిపారు. వేగవంతమైన సెటిల్మెంట్ల వల్ల డబ్బులు వారి బ్యాంక్ ఖాతాల్లో త్వరగా జమ అవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం 20 లక్షల కోట్ల విలువైన నగదు నిల్వను ఈపీఎఫ్ఓ కలిగి ఉందని, ఈ మొత్తానికి ప్రభుత్వ హామీతో పాటు 8.25% వడ్డీని అందిస్తుందని చెప్పారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.